సో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, లాస్ట్ వీడియోలో ఈ గుహలో ఏముందో చూపిస్తానని చెప్పాను కదా. మరి ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఏముందో చూసేద్దాం. లోపలైతే చాలా డార్క్గా ఉంది. ఒక యానిమల్ సౌండ్స్ అయితే వినపడుతుంది, అంటే దాని అరుపులు అనమాట. వామ్మో, ఇదేంటి ఇంత డార్క్గా ఉంది, అసలు ఈ యానిమల్ ఏంటి ఇంత పెద్దగా ఉంది, దీని ఐస్ ఇంత రెడ్గా ఉన్నాయి అసలు. ఓ మై గాడ్, అసలు ఈ కేవ్ చూస్తుంటేనే భయం వేస్తుంది. మరి మీరు కూడా చూసేయండి, కనిపించిందా మీకు? ఇట్స్ నాట్ ది రియల్ వన్, బట్ దే మేడ్ ఇట్ ఇన్ ఏ వే దట్ మేక్స్ యూ థింక్ ఇట్స్ యాక్చువల్లీ హియర్. హియర్ యూ క్లియర్లీ అబ్జర్వ్ ద నోస్, దట్ ఫాగ్. ఈ యానిమల్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒక 2 minutesకి ఆర్ 3 minutesకి ఇలా ఫాగ్ అయితే రావాలి నోస్లోంచి, అండ్ ఐస్ ఓపెన్ చేసి ఇలా అయితే సౌండ్స్ రావాలి అని చెప్పేసి. అకార్డింగ్ టు దట్ ఇన్స్ట్రక్షన్స్ అదైతే దాని మెకానిజం అయితే చేసేసింది అనమాట. అలా ఆ గుహలోంచి అయితే బయటకు వచ్చేసాము. బేబీ అయితే నాకు ఈ బ్యాండ్ పెట్టింది, మమ్మీ బ్లాక్ అండ్ పింక్ నీకు మ్యాచ్ అయ్యింది, పెట్టుకో మమ్మీ అనేసి. సో మేమైతే ఇప్పుడు మిక్కీ మౌస్ ఫ్రెండ్స్ ని మీట్ అవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి వీళ్ళే మిక్కీ మౌస్ ఫ్రెండ్స్. వీళ్ళందరినీ మీట్ అవ్వడానికి మనమైతే చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది క్యూ లైన్లో. మీకు కూడా చూపిస్తా, చూసేయండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందంటే. తిరుపతి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు క్యూ ఉంటుంది కదా, అక్కడక్కడే 4-5 చుట్లు తిప్పుతారు కదా, అట్లా ఉందన్నమాట చూసుకుంటే క్రౌడ్ ఇక్కడ. సరే ఇంకేం చేస్తాం, వాళ్ళని మీట్ అవ్వాలంటే ఇంత వెయిట్ చేయాలి కదా. ఫైనలీ ఈ హౌస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. బట్ వాళ్ళని మీట్ అవ్వడానికి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్, ఆ వాటర్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ హౌస్ లోపలికి వెళ్ళటానికి అయితే ఇలా చిన్న చిన్న బోట్స్లో అయితే ట్రావెల్ చేయాలన్నమాట. ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళిపోతాం కదండి. అబ్బా, లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత బాగుందో తెలుసా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో తెలుసా. ఎంట్రన్స్లోనే అన్ని లాంగ్వేజెస్తో వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టారు. ఇదిగోండి, ఇక్కడ వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్లోనూ వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టారు. మన నమస్తే కూడా ఇక్కడ ఉందన్నమాట. చూసారా, మీకు కనిపించిందా నమస్తే, వెల్కమ్. మరి ఈ మినీ మిక్కీ ప్రపంచాన్ని మీరు కూడా చూసేయండి.
చూసారు కదండి, లోపల అయితే అన్ని కంట్రీస్ని రిప్రజెంట్ చేశారనమాట. ఈజిప్ట్, ఆస్ట్రేలియా, అమెరికా ఇట్లా చాలా కంట్రీస్ని అయితే రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ ట్రెడిషన్ని అక్కడైతే పెట్టారనమాట. ఇలా ఈ మినీ బోట్లో అయితే ఈ ట్రిప్ అయితే అయిపోయింది. మనం ఎక్కడైతే బోట్ ఎక్కామో అక్కడే డ్రాప్ చేసేస్తారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఒక కత్తిని తీస్తారు కదా. ఈ ప్లేస్ని ది స్వర్డ్ ఇన్ ద స్టోన్ అని పిలుస్తారనమాట. ఇక్కడికి వచ్చిన చాలామంది ఈ స్వర్డ్ని అయితే బయటికి తీయడానికి ట్రై చేస్తారు, బట్ అది రాదు. ఎందుకంటే ఇది ఒక రిమోట్ కంట్రోల్తో అయితే ఫిక్స్ చేసి ఉందన్నమాట. మేమైతే మార్నింగ్ నుంచి నడిచి చాలా టైర్డ్ అయిపోయాం. ఇక్కడ చూడండి ఈ డక్ ఎంత బాగుందో. ఈ డక్ హెడ్ని చూస్తుంటే నాకు పీకాక్ అయితే గుర్తొచ్చింది. మరి మీకు? ఇంకా ఈ డిజ్నీ ల్యాండ్లో చూడాల్సింది చాలా ఉంది, లైక్ షాపింగ్ అనమాట. ఇక్కడికి వచ్చేస్తే ప్లాటినం, సిల్వర్ అండ్ 18 క్యారెట్స్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఇక్కడ జ్యువెలరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రౌన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రౌన్స్ అనమాట. ప్రిన్సెస్ పెట్టుకుంటుంది కదా అవి. ఈ డిజ్నీ ల్యాండ్లో నైట్ లైటింగ్స్తో షోస్ అయితే ఉంటాయన్నమాట. బట్ నైట్ వరకు అయితే మేము ఉండాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది చిన్న పాప కాబట్టి. మార్నింగ్ నుంచి వాక్ చేస్తూనే ఉన్నాము. నైట్ 7 అయింది ఇప్పుడు, అయినా సరే చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఇక్కడ నైట్ 10కి కదా సన్సెట్ అయ్యేది, ఈవినింగ్ 4 o'clockకి ఆర్ 3 o'clockకి ఎదురెండ అంటాం కదా, అలాగే ఉంది ఇక్కడ. 7 o'clock అయినా సరే అలాగే వాక్ చేసుకుంటూ బయటకు అయితే వచ్చేస్తున్నాం. బయటకు వెళ్తే మళ్ళీ రాలేము. సరే నువ్వే చూడాలి మరి. చూసారా, సెల్ఫీ స్టిక్ లేకపోవడం వలన ఫోన్ అయితే నేను ఎన్నిసార్లు కింద పడేశాను. ఇంకా మేము కంప్లీట్గా బయటకైతే వచ్చేసాము. ఎక్కడైతే క్యాబ్స్, బస్సెస్ అన్నీ ఆగుతాయో అక్కడికి అనమాట. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము హోటల్కి. నేను క్యాబ్ పెట్టుకున్నాను ఎందుకంటే సన్ నా హెడ్లో స్ట్రా వేసుకొని నా ఎనర్జీ మొత్తం అలా తాగేస్తున్నాడు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.